ప్యాలెస్ ఆన్ వీల్స్. భారతీయ రైల్వే నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1.30 లక్షల కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అత్యంత ఖర్చు తక్కువతో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా రైల్వే ప్రయాణానికే మొగ్గు చూపుతారు. మన దేశంలో అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకున్న ఈ రైలు పేరు మహారాజా ఎక్స్ప్రెస్. ఆసియాలోని అత్యంత లగ్జరీ రైలు, విలాసవంతమైన సౌకర్యాలకు నిలయం. దీనికి అద్దె లక్షల రూపాయల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 5 స్టార్ హోటల్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ రైలు ఎక్కిన ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుతాయి. వీటిని రాజ్షాహీ సేవలు అంటారు. భారతీయ రైల్వే దీన్ని 2010లో ప్రారంభించింది. ఇందులో టికెట్ తీసుకున్న తర్వాత 8 రోజులు ప్రయాణించవచ్చు. వారణాసిలో స్నానాలు చేసే ఘాట్ కు, రణతంబోర్, ఖజురహో దేవాలయం, తాజ్ మహల్ లాంటి ప్రత్యేకమైన ప్రదేశాలకు తీసుకువెళ్తుంది. భారతీయ రైల్వేల్లో వివిధ రకాల రైళ్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. శతాబ్ది, రాజధాని, దురంతో, వందే భారత్ లాంటి రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ తరహా రైళ్లు కూడా ప్రత్యేకంగా ఓ రైలు ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకుంది. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ కలిసి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును ప్రారంభించాయి. 1982లో ప్రారంభమైన ఈ లగ్జరీ రైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రావెల్ బ్లాగర్ ఈ రైలు గురించి వీడియో షేర్ చేశాడు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, ప్రైవేట్ బాత్రూమ్స్, డైనింగ్ ఏరియా, రాజస్థానీ స్టైల్లో డెకరేట్ చేసిన ఇంటీరియర్లు కనిపించాయి. అద్భుతమైన వుడ్ వర్క్, అందమైన డిజైన్లు, కంఫర్టబుల్ సోఫాలతో ఈ రైలు ప్యాలెస్ లా కనిపిస్తుంది. కొన్ని రోజులు రాజకుటుంబంలా రాచమర్యాదలు పొందుతూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు తిరగాలనుకునే వారి కోసం రూపొందించిన రైలు ఇది. రాజస్థాన్ కి తీసుకెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రయాణం కేవలం ప్రయాణమే కాదు, ఒక రాయల్ లైఫ్ ని అనుభవించడమే. దీని ఖర్చు విని కొంతమందికి షాక్ తగిలింది. 5 స్టార్ హోటల్స్ ని మించి ఇక్కడ ఖర్చు పెట్టాలి. ప్యాలెస్ ఆన్ వీల్స్ టికెట్ ధరలు ఎలా ఉంటాయి అంటే, అధికారిక వెబ్సైట్ ప్రకారం పీక్ సీజన్ లో ఒక భారతీయుడు డబుల్ ఆక్యుపెన్సీలో ఈ రైల్లో ప్రయాణించాలంటే 5.6 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్ కోసం అయితే ఇది 20.5 లక్షల వరకు పెరుగుతుంది. విదేశీయులకైతే ఇదే సూట్ ధర 24,570 యుఎస్ డాలర్లకు, అంటే సుమారు 21 లక్షలు ఖర్చు అవుతుంది. ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు ఈ లగ్జరీకి ఫిదా అయ్యారు. ఇంకొందరికి మాత్రం ఇది చాలా ఖరీదైన అనుభవం అని కామెంట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉంది అని ఒకరు, ఇంత ధరకి కొత్త ఇల్లు కట్టేయచ్చని మరొకరు, పాత రోజుల్లో ఈ రైలు ఇంకా బాగుండేది అని వేరొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు భారతీయులకు ఇంత ఖర్చు చేయగల శక్తి ఉందా అన్న అనుమానం ఉంది అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ ఖరీదైన రైలు రాజ్యాల పాలకుల కోసం తయారు చేసిన రాయల్ కోచ్ల ఆధారంగా డిజైన్ చేశారు. మొదట్లో ఇవి బరోడా, నిజాం వంటి రాజ్యాల రాజులకు ప్రత్యేక కోచ్లు ఉండేవట. ఇప్పుడు వాటినే ఆధారంగా తీసుకుని ఈ లగ్జరీ రైలు తయారు చేశారు. ఈ రైలు ప్రయాణం మొత్తం 8 రోజులు ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్, చిత్తోడ్, ఉదయపూర్, జైసల్మేర్ తదితర నగరాల మీదుగా ప్రయాణం చేస్తుంది. ఇందులో రిచ్ ఇంటీరియర్, కంఫర్టబుల్ క్యాబిన్లు, ఎక్సలెంట్ సర్వీస్, రాయల్ వాతావరణం ఉంటుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్. భారతీయ రైల్వే నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1.30 లక్షల కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అత్యంత ఖర్చు తక్కువతో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా రైల్వే ప్రయాణానికే మొగ్గు చూపుతారు. మన దేశంలో అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకున్న ఈ రైలు పేరు మహారాజా ఎక్స్ప్రెస్. ఆసియాలోని అత్యంత లగ్జరీ రైలు, విలాసవంతమైన సౌకర్యాలకు నిలయం. దీనికి అద్దె లక్షల రూపాయల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 5 స్టార్ హోటల్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ రైలు ఎక్కిన ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుతాయి. వీటిని రాజ్షాహీ సేవలు అంటారు. భారతీయ రైల్వే దీన్ని 2010లో ప్రారంభించింది. ఇందులో టికెట్ తీసుకున్న తర్వాత 8 రోజులు ప్రయాణించవచ్చు. వారణాసిలో స్నానాలు చేసే ఘాట్ కు, రణతంబోర్, ఖజురహో దేవాలయం, తాజ్ మహల్ లాంటి ప్రత్యేకమైన ప్రదేశాలకు తీసుకువెళ్తుంది. భారతీయ రైల్వేల్లో వివిధ రకాల రైళ్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. శతాబ్ది, రాజధాని, దురంతో, వందే భారత్ లాంటి రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ తరహా రైళ్లు కూడా ప్రత్యేకంగా ఓ రైలు ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకుంది. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ కలిసి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును ప్రారంభించాయి. 1982లో ప్రారంభమైన ఈ లగ్జరీ రైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రావెల్ బ్లాగర్ ఈ రైలు గురించి వీడియో షేర్ చేశాడు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, ప్రైవేట్ బాత్రూమ్స్, డైనింగ్ ఏరియా, రాజస్థానీ స్టైల్లో డెకరేట్ చేసిన ఇంటీరియర్లు కనిపించాయి. అద్భుతమైన వుడ్ వర్క్,
అందమైన డిజైన్లు, కంఫర్టబుల్ సోఫాలతో ఈ రైలు ప్యాలెస్ లా కనిపిస్తుంది. కొన్ని రోజులు రాజకుటుంబంలా రాచమర్యాదలు పొందుతూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు తిరగాలనుకునే వారి కోసం రూపొందించిన రైలు ఇది. రాజస్థాన్ కి తీసుకెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రయాణం కేవలం ప్రయాణమే కాదు, ఒక రాయల్ లైఫ్ ని అనుభవించడమే. దీని ఖర్చు విని కొంతమందికి షాక్ తగిలింది. 5 స్టార్ హోటల్స్ ని మించి ఇక్కడ ఖర్చు పెట్టాలి. ప్యాలెస్ ఆన్ వీల్స్ టికెట్ ధరలు ఎలా ఉంటాయి అంటే, అధికారిక వెబ్సైట్ ప్రకారం పీక్ సీజన్ లో ఒక భారతీయుడు డబుల్ ఆక్యుపెన్సీలో ఈ రైల్లో ప్రయాణించాలంటే 5.6 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్ కోసం అయితే ఇది 20.5 లక్షల వరకు పెరుగుతుంది. విదేశీయులకైతే ఇదే సూట్ ధర 24,570 US డాలర్లకు అంటే సుమారు 21 లక్షలు ఖర్చు అవుతుంది. ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు ఈ లగ్జరీకి ఫిదా అయ్యారు. ఇంకొందరికి మాత్రం ఇది చాలా ఖరీదైన అనుభవం అని కామెంట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉంది అని ఒకరు, ఇంత ధరకి కొత్త ఇల్లు కట్టేయచ్చని మరొకరు, పాత రోజుల్లో ఈ రైలు ఇంకా బాగుండేది అని వేరొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు భారతీయులకు ఇంత ఖర్చు చేయగల శక్తి ఉందా అన్న అనుమానం ఉంది అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ ఖరీదైన రైలు రాజ్యాల పాలకుల కోసం తయారు చేసిన రాయల్ కోచ్ల ఆధారంగా డిజైన్ చేశారు. మొదట్లో ఇవి బరోడా, నిజాం వంటి రాజ్యాల రాజులకు ప్రత్యేక కోచ్లు ఉండేవట. ఇప్పుడు వాటినే ఆధారంగా తీసుకుని ఈ లగ్జరీ రైలు తయారు చేశారు. ఈ రైలు ప్రయాణం మొత్తం 8 రోజులు ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్, చిత్తోడ్, ఉదయపూర్, జైసల్మేర్ తదితర నగరాల మీదుగా ప్రయాణం చేస్తుంది. ఇందులో రిచ్ ఇంటీరియర్, కంఫర్టబుల్ క్యాబిన్లు, ఎక్సలెంట్ సర్వీస్, రాయల్ వాతావరణం ఉంటుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్. భారతీయ రైల్వే నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1.30 లక్షల కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అత్యంత ఖర్చు తక్కువతో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా రైల్వే ప్రయాణానికే మొగ్గు చూపుతారు. మన దేశంలో అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకున్న ఈ రైలు పేరు మహారాజా ఎక్స్ప్రెస్. ఆసియాలోని అత్యంత లగ్జరీ రైలు, విలాసవంతమైన సౌకర్యాలకు నిలయం. దీనికి అద్దె లక్షల రూపాయల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 5 స్టార్ హోటల్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ రైలు ఎక్కిన ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుతాయి. వీటిని రాజ్షాహీ సేవలు అంటారు. భారతీయ రైల్వే దీన్ని 2010లో ప్రారంభించింది. ఇందులో టికెట్ తీసుకున్న తర్వాత 8 రోజులు ప్రయాణించొచ్చు. వారణాసిలో స్నానాలు చేసే ఘాట్ కు, రణతంబోర్, ఖజురహో దేవాలయం, తాజ్ మహల్ లాంటి ప్రత్యేకమైన ప్రదేశాలకు తీసుకువెళ్తుంది. భారతీయ రైల్వేల్లో వివిధ రకాల రైళ్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. శతాబ్ది, రాజధాని, దురంతో, వందే భారత్ లాంటి రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ తరహా రైళ్లు కూడా ప్రత్యేకంగా ఓ రైలు ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకుంది. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ కలిసి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును ప్రారంభించాయి. 1982లో ప్రారంభమైన ఈ లగ్జరీ రైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రావెల్ బ్లాగర్ ఈ రైలు గురించి వీడియో షేర్ చేశాడు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, ప్రైవేట్ బాత్రూమ్స్, డైనింగ్ ఏరియా, రాజస్థానీ స్టైల్లో డెకరేట్ చేసిన ఇంటీరియర్లు కనిపించాయి. అద్భుతమైన వుడ్ వర్క్, అందమైన డిజైన్లు, కంఫర్టబుల్ సోఫాలతో ఈ రైలు ప్యాలెస్ లా కనిపిస్తుంది. కొన్ని రోజులు రాజకుటుంబంలా రాచమర్యాదలు పొందుతూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు తిరగాలనుకునే వారి కోసం రూపొందించిన రైలు ఇది. రాజస్థాన్ కి తీసుకెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రయాణం కేవలం ప్రయాణమే కాదు, ఒక రాయల్ లైఫ్ ని అనుభవించడమే. దీని ఖర్చు విని కొంతమందికి షాక్ తగిలింది. 5 స్టార్ హోటల్స్ ని మించి ఇక్కడ ఖర్చు పెట్టాలి. ప్యాలెస్ ఆన్ వీల్స్ టికెట్ ధరలు ఎలా ఉంటాయి అంటే, అధికారిక వెబ్సైట్ ప్రకారం పీక్ సీజన్ లో ఒక భారతీయుడు డబుల్ ఆక్యుపెన్సీలో ఈ రైల్లో ప్రయాణించాలంటే 5.6 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్ కోసం అయితే ఇది 20.5 లక్షల వరకు పెరుగుతుంది. విదేశీయులకైతే ఇదే సూట్ ధర 24,570 US డాలర్లకు అంటే సుమారు 21 లక్షలు ఖర్చు అవుతుంది. ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు ఈ లగ్జరీకి ఫిదా అయ్యారు. ఇంకొందరికి మాత్రం ఇది చాలా ఖరీదైన అనుభవం అని కామెంట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉంది అని ఒకరు, ఇంత ధరకి కొత్త ఇల్లు కట్టేయచ్చని మరొకరు, పాత రోజుల్లో ఈ రైలు ఇంకా బాగుండేది అని వేరొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు భారతీయులకు ఇంత ఖర్చు చేయగల శక్తి ఉందా అన్న అనుమానం ఉంది అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ ఖరీదైన రైలు రాజ్యాల పాలకుల కోసం తయారు చేసిన రాయల్ కోచ్ల ఆధారంగా డిజైన్ చేశారు. మొదట్లో ఇవి బరోడా, నిజాం వంటి రాజ్యాల రాజులకు ప్రత్యేక కోచ్లు ఉండేవట. ఇప్పుడు వాటినే ఆధారంగా తీసుకుని ఈ లగ్జరీ రైలు తయారు చేశారు. ఈ రైలు ప్రయాణం మొత్తం 8 రోజులు ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్, చిత్తోడ్, ఉదయపూర్, జైసల్మేర్ తదితర నగరాల మీదుగా ప్రయాణం చేస్తుంది. ఇందులో రిచ్ ఇంటీరియర్, కంఫర్టబుల్ క్యాబిన్లు, ఎక్సలెంట్ సర్వీస్, రాయల్ వాతావరణం ఉంటుంది.